ఇవాళ మీకు చూపిస్తున్న స్వీట్ డబుల్ కా మీఠా. సో డబుల్ కా మీఠాకి మనకు కావాల్సింది బ్రెడ్. అది మనకి మార్కెట్ ఇలా మనకి బయట దొరుకుతుంది. నేను ఇందులో ఆఫ్ చేశాను. మనకి ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ, ఓకేనా. నేను చేస్తుంది ఒక 7-8 మెంబర్స్కి సరిపోయే స్వీట్. సో మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం వాటిని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడానికి మనం ముందుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అక్క మనం ఈ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, చూసారా, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. పీసెస్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి, ఓకేనా. సో మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ అయితే ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. సో పెట్టుకున్నాక మనం షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ సిరప్కి నేను ఒక లోతు గిన్నె తీసుకున్నా. మనం షుగర్ ఈ కప్పు తోటి 2 కప్స్ షుగర్. స్టార్ట్. 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్. అదే ఇలాచీ వేసాక ఇలాచీ పౌడర్ కొంచెం ఒక 2-3 ఇలాచీలు దంచి వేసేసుకోవాలి. సో నెక్స్ట్ నేను వచ్చేసి బయట మనకి దొరికే డబుల్ కా మీఠా రెడ్ కలర్లో ఉంటుంది. సో మనకి ఆ స్టైల్లో రావాలంటే మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేసేసుకోవాలి. సో వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి. సో మీకు కలర్ బాగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా యూజ్ చేయొద్దు మన ఫుడ్ కలర్స్, నార్మల్గా అంటే కొంచెం వేసేసాను. సో మనం ఇలా బాయిల్ అవుతుంది కదా, అందులో మనం ఈ ఫ్రై చేసేసిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ వేసేసుకున్నాగా, వేసేసుకొని ఒకసారి ఇలా పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ బ్రెడ్ అనేది కొంచెం కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. వేసుకోవాలి. సో ఒకసారి పెట్టు. ఇలా అయినా ఇలా కొంచెం కుక్ అయిపోయింది. సో కుక్ అయిపోయాక నేను కొన్ని సో ఇలా ఒక గ్లాస్, మీకు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా పోసుకోవచ్చు. నేనైతే ఈ క్వాంటిటీకి ఒక చిన్న టీ గ్లాస్ మిల్క్, అవి కాచి చల్లార్చిన మిల్క్, ఓకేనా, పోసేసుకోవాలి. కుక్ అయిపోయింది. కుక్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం డ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ సో మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక మనం పచ్చికోవా వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి స్వీట్నెస్ అనేది తెలుస్తుంది మనకి మధ్య మధ్యలో తాగుతుంటే. సో మన పచ్చికోవా లాస్ట్గా ఫినిషింగ్ కొంచెం నెయ్యి వేసేస్తే ఆ స్వీట్కి సూపర్ టేస్ట్. ఏ స్వీట్లో అయినా మనం నెయ్యి వేస్తే ఆ టేస్టే వేరబ్బా. సో మనకి లాస్ట్గా ఫైనల్గా బ్రెడ్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి డబుల్ కా మీఠా రెడీ. సో మనం వేడిగా కాకుండా కొంచెం ఇది చల్లగా ఉంటే ఫ్రిడ్జ్లో, ఇది కొంచెం కూల్ తగ్గినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేస్తే ఈ సమ్మర్లో మనకి మంచిగా చల్లని డబుల్ కా మీఠా చాలా ఇష్టంగా, పిల్లలైతే మెయిన్ వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టేసేయండి. సో నేను కూడా మా పిల్లలకు పెట్టేస్తున్నాను, ఓకేనా.